హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ 3 శుభవార్తలు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు మోదీ సర్కార్ శుభవార్త అండి. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ పూర్తి వివరాలు. సో, మీరు రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులా? లేదా మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే అండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెన్షనర్ల కోసం ఒక గొప్ప శుభవార్తను ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌నైతే రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అంటే ఏమిటి? అసలు ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అనేది పెన్షన్ సంబంధిత అన్ని సేవలను ఒకే చోట అందించే వేదిక. దీని ద్వారా పెన్షన్ ప్రాసెసింగ్, బ్యాంకు చెల్లింపు సేవలు, వ్యక్తిగత సర్వీస్ వివరాలు, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్ వంటి అనేక సేవలనైతే పొందవచ్చు. లక్ష్యాలు మరియు ప్రయోజనాలు. పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడమే ముఖ్య లక్ష్యము. సో, వృద్ధాప్యంలో బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరిగే పనిని తగ్గించడం, శ్రమను తగ్గించడము. అలాగే పెన్షన్ సంబంధిత సేవలలో పారదర్శకతను పెంచడము, సేవల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడము, పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించడం. ఇక ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌లోని ముఖ్యమైన సేవలు. పెన్షనర్‌కు సంబంధించి పూర్తి సర్వీస్ వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. పెన్షనర్లు మాత్రం పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. సమర్పించిన పత్రాలను డిజిలాకర్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో పెన్షన్ ఆర్డర్ జారీ చేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. పెన్షన్ యొక్క పరిస్థితిని తెలుసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్‌లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ బ్యాంకులకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయంటే, ప్రస్తుతం ఈ సేవలు ముఖ్యంగా ప్రధానంగా 5 బ్యాంకులకైతే అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది ఎస్‌బీఐ, రెండవది బ్యాంక్ ఆఫ్ ఇండియా, మూడవది బ్యాంక్ ఆఫ్ బరోడా, నాలుగవది పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐదవది కెనరా బ్యాంకు. త్వరలో మరిన్ని బ్యాంకులకు కూడా ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పెన్షనర్లకు ఇది ఎలా శుభవార్త ఉపయోగపడుతుందంటే, వయసు పైబడిన పెన్షనర్లు తరచూ బ్యాంకుల కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతారు. ఈ పోర్టల్ ద్వారా ఇంటి వద్ద నుంచే పెన్షన్ సంబంధిత పనులనైతే పూర్తి చేసుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా శ్రమను కూడా తగ్గిస్తుంది. సో, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన లింకులు ఇక్కడ చూడొచ్చు. pensionerportal.nic.in ఇది పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ వెబ్‌సైట్ అండి. తర్వాత ఎస్‌బీఐ పెన్షన్ సేవా వెబ్‌సైటు. సో, పెన్షన్ సేవా వెబ్‌సైటు ఎస్‌బీఐ సహకారంతో చేసినటువంటి వెబ్‌సైటే ఇది. పెన్షన్ సేవ.ఎస్‌బీఐ అనే వెబ్‌సైట్‌లో మనం ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం పెన్షనర్ల కోసం తీసుకొచ్చిన ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ నిజంగా ఒక గొప్ప ముందడుగనే చెప్పవచ్చు. దీని ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా పొందవచ్చు. ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మరింత సులభతరం అయితే చేసుకోండి.